లేండి ఏం లేవు ఇంకా. సరే ఏంటి శ్రీరెడ్డి బాటలోనే పోసాని అంటూ పెద్ద ఎత్తున వైరల్. మరణించే వరకు రాజకీయాల జోలికి పోను అని బహిరంగ ప్రకటన ఈయన పోసాని గారు. వైసీపీ సపోర్టర్స్లో ఈ పశ్చాత్తాపం దేనికి అంటూ వార్తలు వస్తున్నాయి. అరెస్టుల భయమా లేక తప్పించుకునే ప్రయత్నమా అన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఏదైతే అండి ఒక పౌరుడు, అందులో మామూలు పౌరుడు బయట విందాం సార్, పోసాని బయట పెట్టండి. నిన్నటి నుంచి తెగ వింటున్నారులే జనాలు. సరే ఓకే పెట్టండి. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. సార్ సరే, ఇప్పుడు తప్పు ఒకటైతే ఆయన ఒప్పుకుంటుంది, ఇంకోటి ఏమి తప్పు ఏంటి? బూతులు మాట్లాడడం ఎవరైనా సరే తప్పు ఏంటి? తిట్టడం తప్పు ఏంటి? దీనికి గురైపోయి సందర్భం అవన్నీ లేకుండా ఎదుటి వాళ్ళ మీద ఒక విధంగా భరించలేని అసభ్యమైన దాడులు చేయటం. ఇప్పుడు నేను కామెంట్ పెట్టా వర్మ, పోసాని వదులుకోవాల్సింది రాజకీయాలు కాదు తిట్లు అని. తిట్లు ఒకటే కాదు, కొంతమంది పోలిస్తే పోసాని తిట్లు తక్కువే. కానీ వర్మ గురించి చెప్తే ఇట్లా అయింది అట్లా అయిందని ఏది పడితే అది సందర్భం లేకుండా చెప్పేసేయటం. సో పబ్లిక్ డిస్కోర్స్ అంటే బహిరంగ చర్చ, బహిరంగ విమర్శ అనేదాన్ని చాలా చులకన చేసేటటువంటి పద్ధతిలో వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇంకొకటి భక్తి. జగన్ అంటే మీకు భక్తి ఉండొచ్చు, మీరు చేయిస్తుండొచ్చు, ఆయన కూడా మీకు ఇచ్చారు, మీరు ఒక దాంట్లో కూడా ఉండలేదు కదా. నాకు తెలుసు పోసని మంచి ఇదిగానే ఉంటాడు, రెండవది కొంచెం వింటాడు కూడా విమర్శలు చేసినా కానీ. అయితే ఇటీవల కాలంలో ఆయన పూర్తిగా బ్యాలెన్స్ తప్పి ఇంబ్యాలెన్స్గా వెళ్ళిపోయారు. ఆఖరికి ఈ కేసులు ఇవన్నీ వచ్చాక కూడా చాలా మాట్లాడారు, నేనేమీ భయపడనని. కొత్త శీర్షిక కూడా ఒకటి ప్రారంభించారు. ఇవన్నీ చేసే హక్కు ఆయనకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడేది కూడా అలాగే ఉంది. మళ్ళీ జగన్ గారికి నేను చాలా ఉంటాను, చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడని అంటే మళ్ళీ చంద్రబాబుకు కూడా నేను మంచిగానే ఉన్నాను, విధేయంగానే ఉన్నాను, ఏమీ వ్యతిరేకం కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అది మామూలుగానే చెప్పొచ్చు, దానికి ఇక్కడ ఏముంది. కాబట్టి ఇంకోటి ఏమో కుటుంబము, పిల్లలు, ఆ పేర్లని తెచ్చి నాకు బాగా గుర్తుంది, బాగా కష్టం వేసింది. జన సైనికులు తనను ఏదో అన్నారని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన వచ్చి కుటుంబాన్ని గురించి, భార్య ఏదేదో మాట్లాడాడు. అసలు ఆయన ఒక రచయిత, దర్శకుడు, నటుడు. అది కాదు రాజా, ఇది కాదు రాజా అనే శైలి అందరికీ కూడా చాలా ఇష్టం. ఐ లవ్ యూ రాజా అని అందరూ దే లవ్డ్ పోసాని. ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. మీరు జగన్ మీద మరీ వీరభక్తితో శృతి మించిపోయారు, గది తప్పిపోయారు. ఇప్పుడు మీరు సవరించుకోవాల్సింది మీరు వ్యవహరించిన తీరును. మీరు జగన్తోనే ఉంటారా, లేదా ఇంకో చోటికి వెళ్తారా, రాజకీయాలు మానేస్తారా, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆయన ఇస్తున్న మెసేజ్ ఉంది చూడండి. నేను అందరికీ కూడా చెప్తున్నా, ఇది రాజకీయాల్లో ఉంటే కుటుంబాలను పట్టించుకోరు, లేకపోతే కుటుంబం కోసం రాజకీయాలు వదిలేస్తున్నాము, ఇవన్నీ అసందర్భమైన విషయాలే. నేను ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పు ఉండాల్సింది, ఇంకెప్పుడు బూతులు ఇంకెప్పుడు తిట్లు. రామోజీరావు గారి గురించి నిన్న రాత్రి కూడా మాట్లాడుతున్నాను. రామోజీ గారి మీద ఏం మాట్లాడాడండి? అసలు ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎంతవరకు మాట్లాడాలని లేకుండా ఆవేశపడిపోయి అవన్నీ చేశారు. ఇప్పటికైనా మిగతా వాళ్ళలాగా మరి ఆయన మీద కేసులు కూడా పెట్టారని ఆయన మీరు కూడా ఏదో బయట చేసినట్టున్నారు కదా. ఇవన్నీ ఉన్నాయి, జరిగేదేదో జరుగుతుంది, నేను భయపడడం లేదు అవన్నీ చెప్పారు. భయపడద్దని ఎవరేం భయపడక్కర్లేదు. ఒకటి చెప్తున్నాను, ఎవరి మీద ఏం కేసులు పెట్టినా ఇవన్నీ మరీ కొంపలు మునిగిపోయేటటువంటి స్థితికి ఏం పోవు కదా ఇవి. కారణం ఇది కొంత శిక్ష పడుతుంది, లేకపోతే కోర్టు చెప్తుంది, నిలబడదు, ఈ చర్చ అంతా ఉంటుంది అంతవరకే. కానీ బట్ ఆయన వ్యవహరించిన తీరు మటుకు, అంటే ఆయన చేసిన పొరపాటు ఎట్లాంటిదో, పొరపాటు దిద్దుకుంటున్నాను చెప్పినవి కూడా చాలా అసందర్భంగా ఉన్నాయి. అదే నాకు కష్టం కలుగుతుంది. అంటే థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు, పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేసినట్టు. రాజకీయాల్లో తప్పు చేశాను లేదా తప్పు మాట్లాడాను అంటే వేరు, కానీ రాజకీయాల్లో తప్పు అయినట్టు. ఇంకెవరు రాజకీయాల్లో ఉండకపోతే పౌర సమాజంలో ఎవరు ఓట్లు వేయాలి కదా ప్రజలు. కాబట్టి అప్పుడు ఎక్స్ట్రానే, ఇప్పుడు ఎక్స్ట్రానే. ఐ థింక్ ఇది తగ్గాలి. అసలు ముందు సంయమనం కావాలి ఆయనకు, ఒక బ్యాలెన్స్. ఒకసారి ఉండింది, ఉదాహరణకు శ్రీకాంత్ నాకు హీరోగా పెట్టి ఆపరేషన్ దుర్యోధన అయ్యాక ఆపరేషన్ దుశ్శాసన అని ఏదో ప్రకటించాడు.
చెగువేరా ఇదంతా కూడా పెట్టి చెగువేరా పెట్టి దుశ్శాసన ఈ టైటిల్ అంతా బాగాలేదని ఏదో ఛానల్లో చర్చ పెట్టారు. ఆయన కూడా వచ్చాడు, వెంటనే నేను మార్చేస్తాను సార్ అని దాన్ని మార్చేశాడు. ఇట్లా 2-3 ఉదాహరణలు నా దృష్టిలో ఉన్నాయి. ఇంకోటి నేను అనేక సార్లు మీతో కూడా తీవ్రంగా విమర్శించాను. పోసాని, ఆర్జీవి, ఇంకా ఎవరిద్దరు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, కొడాలి నాని, ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడు స్పేర్ చేసింది లేదు, ఇక ముందు కూడా చేసేదేం లేదు. కానీ అది తప్పని అంటలేదు ఆయన. అవి మటుకు నేను చాలా సిన్సియర్గా అన్నాను. నేను చంద్రబాబు గారిని మీరు మీకు బాగుంటే మీరు పొగుడుతారు, మీకు బాగా తిడతారు. పొగిడినప్పుడు తిట్టినప్పుడు కూడా కొంత ఏదో ఉండాలి కదా, దానికి ఒక శృతి. అదే ఇక్కడ సమస్య. కాబట్టి అసలు సమస్య చూడాలి రాజా, ఐ లవ్ యూ పోసాని అన్నట్టుగా. సార్ ఇందులో మళ్ళీ ఇంకొక వ్యాఖ్యలు కూడా, ఇంకా కులాన్ని కూడా తెచ్చాడు. అవును, కులం అంత సూటిగా, అంటే ఒక వేరే జనరల్గా మాట్లాడడం వేరే, ఒక వ్యక్తి తనకు సంబంధించిన కులాన్ని ప్రస్తావించి వాళ్ళు తనను అపార్థం చేసుకున్నారేమో. అంటే ఇదంతా చూసినప్పుడు ఆయన ఏదో ఒత్తిడిలో ఉన్నాడు. ఒక విధంగా కొంచెం తగ్గి సర్దుబాటు చేసుకోవాలి, వాళ్ళని మళ్ళీ కోపాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాడు అనిపిస్తుంది. చిరంజీవి గారిని కూడా ఇతనే ఫస్ట్ ఆ పార్టీలో అప్పుడు చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద కూడా చాలాసార్లు అవసరాన్ని మించి మాట్లాడాలి, ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఇవి మాట్లాడుతుంటే నాకు కొంతమంది కామెంట్స్, మీరు ఒకవైపే చూస్తున్నారు, టీడీపీ వాళ్ళు మాట్లాడలేదా, జనసేన వాళ్ళు మాట్లాడలేదా? ఎవరు మాట్లాడినా తప్పేనండి. కానీ మనకు ఒకవైపే కనపడకూడదు. ఇప్పుడు నిన్న ఉదాహరణకు జగన్ గురించి చెప్పాలంటే, జగన్ గురించి అంతకుముందు కూడా మాట్లాడే, ఇక ముందు కూడా ఆయన పట్టాభి అన్నటువంటి ఒక మాట గురించే చెప్తున్నాడు. కానీ పట్టాభి అన్న ఎన్ని మాటలు ఒక్కసారి కొడాలని ప్రెస్ కాన్ఫరెన్స్కు సరిపోతాయి ఇవన్నీ. జగన్ ముఖ్యమంత్రి గౌరవనీయుడే, కానీ చంద్రబాబు నాయుడు అని తక్కువడా? ఎట్లాంటి పదాలు అసలు అవసరమా? ఏదో ఒక విధమైనటువంటి ఇది ఉన్మాదం ఆవరించినట్టు తప్ప అన్ని తిట్లు ఒకే వ్యక్తిని. సినిమాల్లో బ్రహ్మానందం కొన్ని సినిమాల్లో బ్రహ్మానందాన్ని ఆయన వేలు సుత్తివేలు, తర్వాత వీరభద్రరావు తిడుతున్నట్టుగా ఏంటి అది సరికాదని ఒక్కసారైనా మీరు చెప్పారు. దాని బదులు ఇప్పుడు ఆ ఒక్క పదాన్ని పట్టుకొని రామకోటిలాగా అదే చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి పోసాని లాంటి వాళ్ళు కూడా ఇంకోటి కూడా అన్నాడు, ఆర్జీవి సినిమాలు తీస్తాడు, సినిమా తీసినందుకు ఆయన ఎవరు ఆయన మీద కేసు పెట్టట్లేదండి. ఇప్పుడు ఆయన మీద పెడుతున్న కేసు సినిమా బయట, కానీ ఆర్జీవి ఆ కేసు వాదించుకోగలుగుతాడు. అదేమి ఈ కేసులు పెట్టే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలకు ఇదే చివరి అధ్యాయం అన్న స్థాయిలో ఆలోచించాల్సిన అవసరమేం లేదు. ప్రజాస్వామ్యం ఉంది. విమర్శ శృతి మించితే తప్పుదోవ పడితే కోర్టు చెప్తుంది, లేకపోతే విమర్శకులు చెప్తారు, అయిపోతుంది, అంతే. కాదు, పోసాని గారు ఇంకొక మాట కూడా అన్నాడు, మీరు క్యాచ్ చేయలేదేమో. నేను ఏమైనా ఎప్పుడన్నా చెప్పాలనుకుంటే